మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల శుభములు వందనాలు మీకు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా ఈ మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఉపదేశమును గూర్చినటువంటి గొప్పతనాన్ని లేదా విలువను మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని ఉపదేశం మనకేం చేస్తుంది? ఉపదేశము అంటే ఏంటి? దేవుని యొక్క మాట మనం ఏ విధంగా నడిపించబడాలో తెలియచేసేటువంటిదే ఉపదేశం. మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని మనం ఏ విధంగా నడవాలో మనకు అది తెలియచేసేదే ఉపదేశం. ఈ ఉపదేశం వల్ల మనకేం కలుగుతుందో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఉపదేశాన్ని వింటే, దేవుని మాటను మనం వింటే, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా మనం చేస్తే మనము ఏ విధంగా నడుచుకోగలమో, ఏ విధమైనటువంటి ఆశీర్వాదం మనకు ఉంటుందో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా నువ్వు గట్టిగా పట్టుకో. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయన ఏమి ఉపదేశించాడో, ఆయన యొక్క మాట ఏమిటో మనం తెలుసుకుని మనుషుల యొక్క మాట కాకుండా దేవుడు చెప్పినటువంటి మాటను మనం ధ్యానం చేస్తే, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తే మనకేం జరుగుతుంది అని అంటే గనుక దేవుని యొక్క వాక్యములో మనకు చెప్పబడుతుంది, అది మనకి జీవము, ద లైఫ్, జీవం. దేవుని మాట మనకి జీవం, దేవుని మాట మనకి స్వస్థత, దేవుని మాట మనకి ఆరోగ్యం, దేవుని ఉపదేశము వలన మన జీవితానికి మేలు. అందుకనే జ్ఞానైనటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను. ఓ ఆత్మీయమైనటువంటి విశ్వాసి, నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని విను. నీవు దేవుని ఉపదేశాన్ని గనుక నువ్వు వింటే, దేవుని ఉపదేశాన్ని గనుక నువ్వు ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం నడిచినట్లయితే అది నీకు జీవం. దేవుని మాట నీకు జీవం. నువ్వెక్కడికి వెళ్ళుతున్నా సరే దానిని జీవములోనికి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక దాన్ని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి. నువ్వు జీవాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అనంటే దేవుని ఉపదేశాన్ని వినాలి, దేవుని మాటను వినాలి, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని వినాలి, నీ తల్లి ఉపదేశాన్ని వినాలి, నీ సేవకుడు చెబుతున్నటువంటి ఉపదేశాన్ని వినాలి. వింటే అప్పుడు నీ జీవితంలో అది నీకు జీవం కలిగి ఉంటుంది. మరణానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉండదు, అనారోగ్యానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉండదు, నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆత్మీయంగా అభివృద్ధి పొందుతావు, కుటుంబంలో అభివృద్ధి పొందుతావు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఉండేటువంటి అవకాశం నీకు ఉంటుంది. దీని అంతటికి కారణం ఏమిటంటే దేవుని ఉపదేశాన్ని మనం వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఉపదేశము ద్వారానే మన జీవితానికి జీవం కలుగుతుంది, మన శరీరానికి జీవం కలుగుతుంది, మన ఆత్మీయమైనటువంటి జీవితానికి జీవం కలుగుతుంది. నిర్జీవమైనటువంటి వారిగా కాదు, జీవము కలిగినటువంటి వారిగా ఉంటాం. దేవుని ఉపదేశం వింటే, దేవుని మాట వింటే మన కుటుంబానికి ఆశీర్వాదం. ఈ రోజున
దేవుని ఉపదేశం వినకుండా, దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకోకుండా అనేక మంది కుటుంబాల్లో ఇబ్బందులు, అనేక కుటుంబాల్లో సమస్యలు, అనారోగ్యాలు, ఆపదలు, ఎన్నో రకమైనటువంటి అవమానాలు, నిందలు దేవుని మాట వినకపోవటం చేతనే. దేవుని మాట విని ఆయన ఉపదేశాన్ని కనుక మనం అంగీకరిస్తే అది మనకు జీవం అండి, జీవం. ఈ రోజున నువ్వు జీవము కలిగినటువంటి వాడుగా ఉన్నావో, జీవచ్ఛవములాగా ఉన్నావో ఆలోచన చేసుకోవాలి. జీవం కలిగి ఉంటే అది నీ జీవితానికి ఆశీర్వాదం. కొంతమంది జీవించుచున్న పేరు అలా ఉంటున్నారు, కానీ లోపల కూడా చాలా రకాలైనటువంటి మనశ్శాంతి లేని పరిస్థితులు. ఎందుకు ఈ జీవితం అనేటువంటి ఆలోచన. అయితే మనుషుల యొక్క మాట విని నువ్వు ఇలా విసికి వేసారిపోయావేమో, మనుషుల యొక్క మాట ద్వారా నీ జీవితంలో అనేక రకమైనటువంటి అవమానాలు కలిగి ఉన్నవేమో, నిందలు కలిగి ఉన్నవేమో, ఇబ్బందులు కలిగి ఉన్నవేమో, మనుషులను ఆశ్రయించడం ద్వారా, మనుషుల యొక్క ఉపదేశాన్ని వినడం ద్వారా. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, నీ యొక్క తండ్రి ఉపదేశాన్ని విను, దేవుని ఉపదేశాన్ని వింటే అది నీకు జీవం. కనుక జీవమై ఉన్నటువంటి దేవుని ఉపదేశాన్ని విని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా నీవు నీ కుటుంబం నడుచుకోవాలని ప్రభువు పేరట దైవజనుడిగా తెలియజేస్తూ ఈ ఉదయకాల మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవం ఇచ్చి మిమ్మల్ని అందరినీ నడిపింపజేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటూ ఉండగా నీ ఉపదేశాన్ని దేవా వారు చక్కగా విని గ్రహించి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందుకునే కృప దయచేసి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుని ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.